హలో అండి, వెల్కమ్ టు హన్విక్ వ్లాగ్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ అండి. పర్ఫెక్ట్గా రెస్టారెంట్లో టేస్ట్ ఎలా ఉంటుందో యాజ్ టీజ్గా అలానే ఉంటుందండి. పర్ఫెక్ట్గా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోటే వెజిటేబుల్స్ తోటే ఎలా చేయాలో చూసేయండి. ఏ ఫుడ్ కలర్ యూస్ చేయకుండా పర్ఫెక్ట్గా అసలు బియ్యం కూడా పలుకులుగా మంచిగా ఎలా ఉడుకుతుందో ఈ వీడియోలో అయితే ఎండ్ వరకు చూసేయండి. దీనికోసమని ముందుగా మందంగా ఉండే ప్యాన్ తీసుకోండి. కొంచెం మందంగా ఉంటే ఏమవుతుందంటే అది మాడకుండా ఉంటుంది, అడుగంటకుండా ఉంటుందండి, బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో మందంగా ఉండే దాన్ని ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్ని గీని కొంచెం మరగనివ్వండి. అది కొంచెం మరిగిన తర్వాత దానిలోకి ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. అలానే బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత హోల్ బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా, దాల్చిన చెక్క, లవంగాయలు, మిరియాలు, షాజీరా, జాపత్రి అన్నీ వేసుకోండి. అవి కొంచెం ఆయిల్లో గీలో వేగనివ్వండి. అవి కొంచెం వేగిన తర్వాత దానిలోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అలానే 4 to 5 పచ్చిమిర్చిని మిడిల్కి కట్ చేసుకొని వేసుకోండి. అవి కూడా నూనెలో బాగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత దానిలోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ మెత్తగా దంచుకోకండి, ఎచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని వాటిలో కూడా ఆయిల్లో వేపుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని అయితే వేపుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత దానిలోకి క్యారెట్ తీసుకోండి. ఒక 4 క్యారెట్స్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆ క్యారెట్స్ కూడా మగ్గాలండి, కొంచెం మగ్గితే బాగుంటాయి. మంచిగా ఆయిల్లో మగ్గనివ్వండి. ఇప్పుడు అవి మగ్గటం కోసం అని చెప్పి కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేయటం వల్ల ఏంటంటే తొందరగా మగ్గిపోతాయి. అలానే కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకుంటే ఏంటంటే కలర్ బాగుంటుందండి. బిర్యానీ ఫుడ్ కలర్ యూస్ చేయకుండా పసుపు వేసుకుంటే కలర్ బాగా వస్తుంది, కలర్ఫుల్గా. అలానే ఒక మీడియం సైజు టమాటో తీసుకోండి. అలానే ఇక్కడ 2 బంగాళదుంపలు సన్నగా కట్ చేసి వేసుకొని వాటన్నిటిని బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని మగ్గనివ్వాలండి వాటన్నిటిని మంచిగా. అలానే ఒక పావు గంట ముందు నానబెట్టుకున్న పచ్చి బఠానీలు వేసుకోనండి. పచ్చి బఠానీలు నానబెట్టుకునే వేసుకోవాలండి, లేకపోతే ఉడకవు. సో ఒక 10 నిమిషాలైనా పావు గంట అయినా బఠానీలని నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని వాటన్నిటిని కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి. ఆ ముక్కలు మొత్తం బాగా మగ్గాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటన్నిటిని మగ్గనివ్వండి ముక్కల్ని. అవి ముక్కలు మగ్గిన తర్వాత దానిలోకి బాస్మతి రైస్ వేసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్తో చేస్తున్నానండి. ఇక్కడ నేను 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ రైస్ వాటర్ పడతాయండి. ఓకేనా. బాస్మతి రైస్ ముందుగా అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. ఓకేనా. నానబెట్టుకుంటే 1 గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ పడతాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత దానిలోకి కొంచెం కారం వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ధనియా పౌడర్ వేసుకొని వాటిని కూడా కొంచెం మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అలానే టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి, టేస్ట్కి తగ్గట్టు వేసుకొని వాటన్నిటిని కలుపుకోండి మంచిగా. ఆ రైస్ కూడా వాటర్ పోవాలండి రైస్లో. కొంచెంసేపు ఆ రైస్ని కూడా అలా మగ్గనివ్వండి. కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. మూత పెట్టుకొని కొంచెంసేపు వాటర్ అన్నీ డ్రై అయిపోతాయి రైస్లోయి. చెప్పాను కదండి, 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. సో ఇక్కడ నేను 3 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 4.5 పోస్తున్నానండి. 4.5 పోస్తే కరెక్ట్గా సరిపోతాయి. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆ రైస్ని కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. ఆ వాటర్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అలానే పైన కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకోండి. మరీ ఎక్కువ కలుపుకండి, రైస్ తునిగిపోతుంది. సో అలా ముక్కలన్నీ కలిసేటట్టు జస్ట్ అలా కలుపుకోండి. మెల్లిగా కలుపుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకోండి.
మూత పెట్టుకొని పైన బరువు పెట్టుకోనండి. బరువు పెట్టుకుంటే ఏంటంటే మనకి దమ్ అన్నది లోపలే ఉంటుంది, టేస్ట్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. సో పైన బరువు పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు అలానే ఉంచుకోనండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడకనివ్వండి. పర్ఫెక్ట్గా మనకి బిర్యానీ అన్నది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. సో చూడండి, గంట పెట్టుకొని చూడండి మిడిల్లో. సో మనకి ఏమీ తడి వాటర్ ఏమీ అంటకపోతే కనుక మనకి బిర్యానీ అన్నది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. సో పెట్టుకొని దాన్ని అయితే కదిలించకుండా అలానే ఉంచండి. 15 మినిట్స్ తర్వాత మనకైతే పర్ఫెక్ట్గా బిర్యానీ అన్నది రెడీ అవుతుంది. సో 15 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకొని కదిలించమాకండి, కొంచెంసేపు ఆరనివ్వండి. ఆరిన తర్వాత మంచిగా వాటన్నిటిని కలుపుకోనండి. అంతే, మనకి బిర్యానీ అన్నది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.